షేక్ నజ్మా జిలానీ గారు అందజేస్తారు ప్రైజ్ని. షేక్ నజ్మా మరి జిలానీ మరి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడైనటువంటి శారదాయస్తులు ప్రధానమంత్రి నరేష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన చిలకలూరిపేట తహసీల్దార్ అయినటువంటి కె చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ గారికి నరేష్ బాబు గారికి, అదేవిధంగా ఈ వేదిక అందించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందున్నటువంటి విద్యార్థులకు అభినందన తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. నేను కూడా ఈ శారదాయస్తులు స్టూడెంట్నే. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రావడానికి కారణం మా బాగుంటున్నటువంటి షేక్ ఘన్షురావు గారు గత సంవత్సరం ఈ శారదాయస్తు అంటే అమెరికా నుంచి ఇండియాకు వచ్చినప్పుడు ఇక్కడ అంతకుముందున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు రామప్రసాద్ మాస్టర్ గారు బాబు ఇక్కడ మా స్కూల్లో కొంచెం ఒక రూమ్కి బెంచీలు తక్కువ అంటే ఆ రోజు మన చెప్పంగానే 35,000 రూపాయలు పెట్టి ఈ పైన ఉన్నటువంటి రూమ్కి బెంచులు దాతగా సహకరించారు. అదేవిధంగా ఈరోజు ఈ సంవత్సరం కూడా ఈ పేద విద్యార్థులు చదివినటువంటి మంచి చదువుకొని తర్వాత ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి ఇబ్బంది ఉన్నటువంటి డబ్బుకి దానికోసం ఈ సంవత్సరం కూడా కొంచెం సహాయం చేయడం జరిగింది. ఈ సహాయం చేస్తున్నటువంటి ఘన్షుడు అనే విద్యార్థి ఈ శారదాయస్తు విద్యార్థి. వారు చాలా పేదవాళ్ళు. వాళ్ళ తండ్రి జీప్ డ్రైవర్ చేస్తాడు. అతను ఆ రోజు శారదా హై స్కూల్లో చదువుకొని స్కూల్ ఫస్ట్ వచ్చి మన ఇక్కడ కాకతీయ విద్యాపీఠంలో చదువుకోవడానికి డబ్బులు లేక ఆ రోజు పరిస్థితి చూసి చాలా మంది అక్కడ ఉన్నటువంటి బంధువులు సహకరించకపోయినా అతను చదువుతో పాటు ఈరోజు అమెరికాకి వెళ్ళి ఉన్నత చదువులు చదివి ఈరోజు మన ఇప్పుడు ఎందుకు చెప్తున్నాయండి, ఉదాహరణకి ఆ ఘన్షిదా అనే విద్యార్థి చాలా పేద కుటుంబం నుంచి ఉండేవాడు. ఈరోజు మనందరికీ మీ అందరికీ సాయం చేస్తున్నారంటే దానికి మూల కారణం విద్య. దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు డబ్బు లేదనో లేకపోతే వేరే కారణాల వల్ల చదువును మానేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు మీరు పూర్తిగా తీసుకొని, అదేవిధంగా ముస్లిమ్స్ 10th క్లాస్ చదవగానే మా అమ్మాయిగా చదువు మానేస్తామని ముస్లిమ్స్, మేము కూడా ముస్లిం కాబట్టి చాలా మంది ఆడపిల్లల్ని చదువు మానేస్తారు. ఇదే స్కూల్లో మా చెల్లెలు ప్రజా ఇక్కడే చదివింది. ఈరోజు ఆ అమ్మాయి ఎంసీఏ చదివి ఉన్నత మామూలు ఇప్పుడు ఏంటంటే ఎస్జిటి మా ఎగ్జామ్స్ రాసి టీచర్ పోస్ట్లో ఇప్పుడు గత 2008 డిఎస్సీలో టీచర్ జాబ్ వచ్చింది. ఎంసీఏ చదివి అయినా టీచర్ జాబ్ చేస్తుంది. మా తమ్ముడు ఇక్కడ స్కూల్ ఫస్ట్ షేక్ మదీన్ అబ్దుల్ మదీన్ ఇంజనీర్ గారు, మేము మాత్రం 10th క్లాస్ చదివింది. కాబట్టి మీరంతా దయచేసి నేను ఎక్కువ చెప్తాను అనుకోకుండా మీకు అవకాశం ఉన్నంత వరకు చదవడానికి ప్రయత్నం చేసి మీరంతా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ధన్యవాదాలు.